యేసుడి గాలి పంపిందో. మనిషి చిన్న నాన్నమ్మ లేచి నడుస్తుంది 3 months బెడ్ రెస్ట్ తర్వాత తెలుసా. నాన్నమ్మతో ఆడుకుంటావా మరి? నాన్నమ్మకి చాక్లెట్లు ఇస్తావు, ఏమి ఇస్తావు? ఫ్రూట్స్ ఇస్తావా? గుడ్ గర్ల్ మనిషి. పాపం పుణ్యం దేవుడికెరుక, వేదకు దొరికిన బంగారు కణిక, పాలు వెన్న లేవని అనక, ప్రేమను తాగి పెరగవి చిలక. వలేసే పాడు లోకం కంటపడక ఉండు నాయనక, ఇలా నా గుండెలోనే గువ్వలాకులు ఉండిపోయింక. ఇటే పుస్తే ఎముండైనా నిలేస్తానే, మరింక ఏ కీడు నివంక రాలేదు. ఈసారి దీపావళి నోము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే 3 months బెడ్ రెస్ట్ తర్వాత మా పిన్ని ఇలా లేచి నడుస్తూ పూజ చేస్తూ అంటే ఇల్లంతా కలకలలాడింది. యాక్చువల్గా మేము ఒకప్పుడు మా ఉమ్మడి కుటుంబం బంగారు కుటుంబం అనుకుంటాము. సో అలా మేము అందరం మా తాతయ్య ఉన్నప్పుడు జనగంలో చేసుకునేది. తర్వాత మా ఇంట్లో దీపావళి రోజు, మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో కార్తీక పౌర్ణమికి దీపావళి కేదారేశ్వర స్వామి నోము చేసుకుంటాం అన్నమాట. చాయ్ స్పెషలిస్ట్ ఈసారి కూడా నాకు షుగర్ లేకుండా ఇచ్చినట్టు అందరికి షుగర్ లేకుండా ఇవ్వకు. వావ్, నోము స్పెషల్ బూరెలు రెడీ అయిపోయాయి. మూత అంత ఎందుకట్లా రాసుకుంటా, మంచి తిన్నికి రాదా తల్లి నీకు? నువ్వు తినకపోతే నేనే తినాలా మిగిలిందంతా? అమ్మకి ఇవ్వచ్చు కదా, నాకెందుకు ఇస్తావు? నేనంటే నీ ఇష్టమా? యాక్చువల్గా ప్రతి కార్తీక పౌర్ణమి కేదారేశ్వర స్వామి నోము రోజు మేము 2015లో అయితే శ్రీ, తర్వాత స్వస్తిక్, ఓం, నక్షత్రము, శివలింగము, శంఖము, చక్రము, నామాలు, తామర పద్మము, ఈసారి మాత్రం స్పెషల్గా త్రిశూలము, ఇలా దీపోత్సవం ఇంట్లోనే చాలా మంచిగా అందంగా అలంకరించి పూలతోటి అద్భుతంగా అనిపిస్తుంది. అదొక మంచి యాక్టివిటీ, పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు తెలుసా. లాస్ట్ అవుట్పుట్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. చాలామంది ఇలా దీపోత్సవము గుడికి వెళ్ళి చేస్తారు. గుడిలో చేస్తే ఫ్యామిలీ మొత్తం అంతా ఇన్వాల్వ్ అయ్యి చేసినట్టు ఉండదు. అదే ఇంట్లో మనం చేసుకున్నాం అనుకో, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇన్వాల్వ్ అవుతారు. ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మినిమం 108 దీపాలతోటి ఇలా మేము ప్లాన్ చేసామన్నమాట. ఇంట్లో ప్రతి మెంబర్ కొన్ని దీపాలు వెలిగిస్తాం. మనిషి ఓం నమ శివాయ. చెప్పు నాన్న. గట్టిగా ఎంత చిన్న మా పిన్నికి ఫ్రాక్చర్ అయ్యి తర్వాత ఆపరేషన్ అయ్యి అంత అయిన తర్వాత షిప్ దిగ్గానే పిన్ని బాబాయ్ని కలవడానికి వెళ్ళాను. అప్పుడు కూడా బెడ్ రెస్ట్లోనే ఉండే పిన్ని. ఫస్ట్ టైం ఇలా నేను వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 3 months బెడ్ రెస్ట్ తర్వాత ఇలా లేచి నడిచి చాలా రోజులకి అలా మంచిగా చీర కట్టుకొని నిండుగా కనిపిస్తుంటే చాలా మనసుకి ఆనందం వేసింది. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన పిల్లల పెరుగుతూ ఉన్న వాళ్ళ స్కిన్ ఒక pH బ్యాలెన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, పెరుగుతుంటుంది కదా. సో అలాంటప్పుడు వాళ్ళు యూజ్ చేసే క్లోత్స్ కూడా మనం చాలా నీట్గా వాష్ చేయాలి. సో దట్ ఆ pH బ్యాలెన్స్ మనం క్లోత్స్కి యూజ్ చేసే డిటర్జెంట్ అండ్ వాళ్ళ స్కిన్ ఉన్న pH బ్యాలెన్స్ రెండు బ్యాలెన్స్ అయ్యేలా చూసుకోవాలి. సో అలానే కాకుండా వాళ్ళు వేసుకునే క్లోత్స్ కూడా చాలా నీట్ ఉండాలి, హైజీన్ ఉండాలి. మనం యూజ్ చేసే డిటర్జెంట్ వాళ్ళకి యూజ్ చేసే వర్కౌట్ అవ్వదు కదా వాళ్ళ pH బ్యాలెన్స్కి. అండ్ సమ్టైమ్స్ వాళ్ళకి స్కిన్ ఇష్యూస్ అండ్ ఎలర్జీస్ కూడా వస్తాయి. సో వాళ్ళకి సంబంధించిన డిటర్జెంట్ యూజ్ చేస్తేనే కదా బాగుంటుంది. అండ్ వాళ్ళకి బేబీ లిక్విడ్ డిటర్జెంట్ యూజ్ చేద్దామని చెప్పేసి అందుకని నేను లవ్లాక్ వాళ్ళది బేబీ డిజైన్ ఫర్ బేబీ స్కిన్ అట్ ద సేమ్ టైం ప్రొటెక్ట్స్ వాళ్ళ స్కిన్ కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో క్యారియానిక్ సాఫ్ట్నింగ్ టెక్నాలజీ ఉండడం వల్ల వాళ్ళ క్లోత్స్ అనేది నార్మల్ అండ్ జెంటిల్గా ఉంటాయి అనమాట. అంటే హాష్ గట్టిగా అవ్వడము డర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ అప్రూవ్డ్ బై ద డాక్టర్స్ పిల్లలకి యూజ్ చేయొచ్చు. మనం ఎలాంటి డిఫెన్స్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల పిల్లల బట్టలో ఎలాంటి బ్యాక్టీరియా అండ్ జెమ్స్ కూడా ఉండవు. అవన్నీ యూజ్ చేయడం వల్ల మనం పిల్లల బట్టలు వాళ్ళు ఆడుకోవడం అలాంటివి చేస్తుంటారు కదా, మరకలు అట్లాంటివి కూడా చాలా pH బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తూ పిల్లల స్కిన్ కి ఎలాంటి ఇరిటేషన్ రాకుండా అండ్ వాళ్ళ క్లోత్స్ కూడా సాఫ్ట్ అండ్ జెంటిల్ గా పిల్లలు కూడా ఇష్టపడేలా ఉంటాయి అనమాట. విత్ అలోవెరా సో దట్ పిల్లలకి ఆ సాఫ్ట్నెస్ అనేది బట్టలో తెలుస్తూనే బాగుంటుంది కదా. సో దానివల్ల జెమ్స్ నుంచి కూడా ప్రొటెక్ట్ పారబిన్
ప్రోటీన్ అండ్ ఫ్లోరసెన్స్ కెమికల్ ఫ్రీ అనమాట. దీంట్లో ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయలేదు. అండ్ ఇది వచ్చేసి IFRA సర్టిఫైడ్ ఫ్రేగ్రెన్స్ అనమాట. దీని స్మెల్ వల్ల మనకి ఏమైనా బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయన్న ప్రాబ్లమ్ అండ్ డౌట్ ఉంటుంది మనకి. అట్లాంటి ఏమీ లేదు. నిజంగా ఇది అప్రూవ్డ్. నేను యూజ్ చేస్తున్నాను మా పాపకి, చాలా బాగుంది. చూడండి యూసెస్ చూపిస్తున్నాను. ఇప్పుడు నేను హ్యాండ్ వాష్కి లిక్విడ్ వేసుకొని దాంట్లో సోక్ చేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మిషన్ వాష్కి ఒక 30 ml వేసుకొని గార్మెంట్స్ ఆల్రెడీ వేసాయి, ఇప్పుడు ఆన్ చేసి. బయోడిగ్రేడబుల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. అండ్ ఇది వచ్చేసి మనకి రిఫిల్ ప్యాక్ 500 ml 1 liter ప్యాక్స్ లో ఉన్నాయి మనకి. అండ్ మనం హ్యాండ్ వాష్ చేస్తే ఒక 10-20 ml యూస్ చేస్తే ఒక 5 to 8 క్లోత్స్ వరకు గార్మెంట్స్ యూస్ చేయొచ్చు పిల్లల్ని. అదే మిషన్ వాష్ అనుకోండి, ఒక 30 ml యూస్ చేస్తే 8 to 10 గార్మెంట్స్ వరకు మనం వాష్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి పిల్లలకి ఎలాంటి ప్రొటెక్షన్ కావాలో వాళ్ళ క్లోత్స్కి, అండ్ వాళ్ళ క్లోత్స్ కూడా ఎంత హైజీన్ అండ్ pH బ్యాలెన్స్ని కూడా కరెక్ట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. వాళ్ళ డిటర్జెంట్ యూస్ చేస్తే అక్కడక్కడ మనకి డిటర్జెంట్ స్టెయిన్స్ అనేవి ఉంటాయి, దీనివల్ల అది కూడా ఉండాలన్నమాట. అండ్ మనకి పిల్లలకి ఏవైతే అవసరమో అవన్నీ దీంట్లో ఉన్నాయి. అండ్ ఐ సజెస్ట్ దిస్ టు యూ. ఇది వచ్చేసి నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇది వచ్చేసి మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ lovelab.com అవైలబుల్ ఉంది. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ప్రతి ఒక్కరికి కొన్ని ఫెస్టివల్స్ చాలా ఫేవరెట్గా నిలిచిపోతాయి. మా మటుకంటే దీపావళి ఫస్ట్ ర్యాంక్ ఇస్తాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి దీపావళి అంటే తెలియని ఎగ్జైట్మెంట్. అందరం కలుస్తాము, అందరితో ఆడుకోవచ్చు, క్రాకర్స్ కాలవచ్చు, నోములో ఫుల్ ఎంజాయ్మెంట్, పిండి వంటలు, అసలు చెప్పలేని ఒక ఆనందం. మన సబ్స్క్రైబర్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు కూడా మీ ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటో కొంచెం కామెంట్లో మెన్షన్ చేయండి. ఎందుకు మీకు అంత స్పెషల్, ఎందుకు అంత నచ్చుద్ది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మెమరీస్ ఉంటాయి కదా. అమ్మమ్మతోటి గడపడము, నాన్నమ్మతో గడపడము, తాతయ్య జ్ఞాపకాలు, కజిన్స్ అందరినీ కలవచ్చు. ఇలా ఏదో ఒక స్పెషల్ రీజన్ తోటి ఆ పండుగ మీకు ఫేవరెట్ అయిపోయి ఉంటుంది కదా. దాన్ని కొంచెం మెన్షన్ చేసి మీ మెమరీస్ని కామెంట్స్లో మెన్షన్ చేయండి. చూడండి, లాస్ట్కి ప్రతి ఒక్కరము కొన్ని దీపాలు ఇలా వెలిగిస్తూ లాస్ట్కి నిండుగా ఆ త్రిశూలం చూస్తుంటే వా. గుండెకి గాయం చేసి నిండుగా నవ్విస్తోంది, పుండుపై కారో జల్లి పువ్వులే చల్లేస్తోంది, మనసులో చోటిస్తోన్న మాటలే దాచేస్తోంది, పూటకో మాటను మార్చి ఆటలే పట్టిస్తోంది.